లాగిన్లో పోయాను చూడండి. అసలు ఒక్క నిమిషంలో ఆర్డర్ అయితే చేసాడు. ఆ మిత్తలు అయితే చేశాను. దీనికి వచ్చేప్పటికి మనకి 78 ఇచ్చినాడు. మనకి రైన్ చార్జ్ వచ్చేప్పటికి 25 మాత్రమే ఇస్తున్నాడు. ఓటు నెక్స్ట్ ఆర్డర్ ఇప్పటిదాకా మనం ఎంత అమౌంట్ చేసుకున్నాం అయితే డెలివరీ అయిపోయింది. దీనికి వచ్చేప్పటికి 129 అయితే ఇచ్చాడు. ఆర్డర్ అయితే పడింది మనకి. ఇప్పుడు ఇది వచ్చేప్పటికి 100, ఇంకోటి వచ్చేప్పటికి 83 అయితే వచ్చింది. వాన పడుతుంది. అబ్బా నెట్వర్క్ ఇష్యూ. అప్పుడే కూడా 2 ఆర్డర్లు అయితే క్యాన్సిల్ అయినాయి చూడండి. ఇదే రామాయణం వస్తుంది. ఉత్తరాయణ ఊరు వచ్చి దక్షిణాన ప్రేస్ అన్నట్టు వేసాడప్ప నాకు ఆర్డర్ ఇడు. ఇదైతే జలపాతం అయితే పోతా ఉంది. అసలు ఈ రోడ్ అంటే ఆపోజిట్ అయితే వచ్చిన రావడానికి అయితే కుదరలేదు. స్విగ్గీ వాళ్ళ కష్టాలు ఈ రకంగా ఉంటాయి వర్షం వస్తే. కానీ అమౌంట్ అనేది. అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వీడియో అనేది మొత్తం అంతా జరిగి వేసుకున్నాడు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఫుల్గా అయితే వర్షం అయితే పడుతుంది చూడండి. ఫుల్గా అయితే వర్షం అయితే పడుతుంది. రైన్ చార్జ్ వచ్చేప్పటికి రైన్ చార్జ్ అయితే వేసాడు. అందుకని చెప్పేసి అయితే ఇప్పుడైతే డ్యూటీ స్టార్ట్ అయితే చేశాను. మార్నింగ్ అయితే డ్యూటీ చేయలేదు. టైం చూసుకోవచ్చు 5-8 అయితే అయింది. డ్యూటీ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు దాకా నేను ఏమని చేసుకున్నాను లేదని చెప్పి మీకు అయితే డౌట్ రావచ్చు. మొత్తం అయితే చూపిస్తాను. ఇప్పుడు మీకు అంతా చూపిస్తాను చూడండి ఒకసారి. 5-8 అయితే అయింది. ఆఫ్లైన్లో ఉన్నాను. చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఎర్నింగ్స్ ఏమైనా ఉందా లేదా అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు దాకా నేను ఆర్డర్స్ అనేది కూడా ఏం చేయలేదు. చూసుకోండి. నేను ఇక్కడ వచ్చేప్పటికి 2335 రూపాయలు అయితే అయింది. 21 మార్చి. ఈరోజు వచ్చేప్పటికి 22. ఈరోజు మనం ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేసుకుంటామనేది ఇంకా తెలియదు. ఫస్ట్ అయితే స్లాట్ అయితే బుక్ చేసుకుందాం. వర్షానికి తడిసిపోకూడదు అని చెప్పేసి కవర్లు అయితే పెట్టేశాను. చూడొచ్చు 30 రూపీస్ నుంచి 75 రూపీస్ అయితే మనకైతే ఎక్స్ట్రా అయితే ఈ ఆర్డర్కి అయితే ఇస్తున్నాడు. వర్షం ఒకసారి ఏ రకంగా పడుతుంది చూడండి. ఈ వీడియోకి వచ్చేప్పటికి 100 లైక్ అయితే టార్గెట్ ఇస్తున్నా. 100 లైక్ ప్లస్ వచ్చేప్పటికి చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. మనకి మొదటి ఆర్డర్ ఎక్కడ పడుతుందని చెప్పేసి చూపిస్తాను మీ అందరికీ. ఈరోజు ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేసుకుందామని చెప్పి చూద్దాం. కేవలం వచ్చేప్పటికి 6-7 టోటల్ వచ్చి 6 అవర్స్ అయితే లాగిన్ డ్యూటీ అయితే చేస్తాను. మనకి 6 అవర్లు వచ్చేప్పటికి ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేసుకుందామని చెప్పేసి వీడియోలో అయితే చేసుకుందాం. రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. లాగిన్లో పోయాను చూడండి. అసలు ఒక్క నిమిషంలో ఆర్డర్ అయితే వేసాడు. మిత్తల్ భోజ్ అంటే 83 రూపాయలు అయితే వేసాడు. రైన్ చార్జ్ వచ్చేప్పటికే 16 రూపీస్ ఉంది చూడండి. నార్మల్ చార్జ్ చూడొచ్చు. యాక్సెప్ట్ అయితే కొట్టేద్దాం. ఫస్ట్ వెళ్ళి అయితే ఆర్డర్ అయితే పికప్ చేసుకుని డెలివరీ చేద్దాం. ఫస్ట్ పికప్ లొకేషన్కి అయితే వచ్చాను. వీళ్ళు కూడా అయితే మొత్తం క్లోజ్ చేసేసారు. ఏమీ లేదు. ఇదైతే జలపాతం మీద పోతా ఉంది. అసలు బండిని చూడండి. ఇక్కడ పెట్టా బండి పక్క అయితే ఉంది. బ్యాక్ కెమెరా చూపిస్తాను చూడండి ఒకసారి. చూడండి వాటర్ అనేది ఎలా పోతుందని చెప్పేసి, పైనుంచి ఎలా వస్తుందని చెప్పేసి చూడొచ్చు. అటు నుంచి కార్ అయితే వస్తుంది. ఎక్కడ దాకా వస్తుందని చూపిస్తాను ఇక్కడికి వచ్చిన తర్వాత. చూడండి అసలు వాటర్ అనేది ఎలా పోతుందంటే బైక్ చూడండి. అసలు నేను ఆపోజిట్ ఈ రోడ్ అంటే ఆపోజిట్ అయితే వచ్చిన రావడానికి అయితే కుదరలేదు. స్విగ్గీ వాళ్ళ కష్టాలు ఈ రకంగా ఉంటాయి వర్షం వస్తే. కానీ అమౌంట్ అనేది ఎర్నింగ్స్ అనేది అదే రకంగా అయితే ఇస్తాడు. డెలివరీ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది మనకి. టైం వచ్చేప్పటికి 7:22. ఇప్పుడు ఒకైతే ఆర్డర్కి అయితే డెలివరీకి అయితే వచ్చాను. డెలివరీ అయితే చేశాను. దీనికి వచ్చేప్పటికి మనకి 78 ఇచ్చినాడు. మనకి రైన్ చార్జ్ వచ్చేప్పటికి 25 మాత్రమే ఇస్తున్నాడు. ఓటు నెక్స్ట్ ఆర్డర్ ఇప్పటిదాకా మనం ఎంత అమౌంట్ చేసుకున్నాం. అరే ఎక్కడ పోయిందిరా ఆర్డరే కనపట్టలేదు. ఇప్పటిదాకా వచ్చేప్పటికి 370 అయితే వచ్చింది మనకి అమౌంట్. 2 గంటల 13 నిమిషాలకి 370 అయితే అమౌంట్ అయింది. 5 ఆర్డర్లు అయితే చూపిస్తుంది. కానీ మనకు వచ్చేప్పటికి 4 ఆర్డర్లే. ఒక ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయింది. మళ్ళీ పడింది ఆర్డర్. ఎక్కడేసాడు. ఆల్మోస్ట్ అన్ని 77 వేస్తున్నాడు. 77 వెళ్ళి అయితే పికప్ చేసుకుని డెలివరీ అయితే చేద్దాం. వీడియో అయితే ఎక్కువ తీయట్లేదు. వర్షం పడుతుంది చూస్తున్నారు కదా. అందుకని చెప్పేసి మొబైల్ తడిచిపోతుందని చెప్పేసి తీయట్లేదు. వెళ్ళి ఆర్డర్ అయితే రెడీగా ఉంది. వెళ్ళి పికప్ చేసుకుందాం. అయితే డెలివరీ అయిపోయింది. దీనికి వచ్చేప్పటికి 129 అయితే ఇచ్చాడు. 25 రైన్ చార్జ్ ఉండింది. వచ్చేప్పటికి 50 అయితే చేసాడు. అందుకే 129 అయితే మనకైతే ఈ ఆర్డర్కి అయితే వచ్చింది. నెక్స్ట్ ఆర్డర్ ఎక్కడి నుంచి చేస్తాడని తెలియదు. ఆనంద్ స్వీట్స్ అంటావా. మళ్ళీ వైట్ ఫీల్డ్కి అయితే పోవాలి. టైం వచ్చేప్పటికి 7:51 అయితే అయింది. నెట్వర్కే లేదా ఈ ఏరియాలో. చూద్దాం నెక్స్ట్ ఆర్డర్ ఎంతసేపు పడుతుందని చెప్పేసి. నెట్వర్కే లేదు అసలు. వైఫై ఆన్ చేసుకున్న మొబైల్ నెట్ కనెక్ట్లో ఉంది. ఏదో వస్తుంది రాని అని చెప్పేసి పెట్టినా కూడా ఇదే పొజిషన్. ఇప్పుడైతే వాన్ అయితే పడట్లే. సర్జ్ ఉందో లేదో చూసుకుందామంటే నెట్వర్క్ అయితే లేదు. మనం నెట్వర్క్ ఏరియాలో పోయిన తర్వాత చూద్దాం మనకి సర్జ్ అమౌంట్ వస్తుందా లేదా అని చెప్పేసి చూద్దాం. టైం వచ్చేప్పటికి 8 అయితే అవుతుంది. వర్షం అయితే లేదు. ఇంటికి అయితే వెళ్దాం అనుకుంటున్నా. చూద్దాం మనకి ఎంత అమౌంట్ వేస్తాడని చెప్పేసి ఆర్డర్ నెక్స్ట్ వేసి ఆర్డర్ చూసుకొని ఒకసారి చూసుకున్న తర్వాత మనకు ఒకవేళ రైన్ చార్జ్ ఉంటే కంటిన్యూ చేస్తా. రైన్ చార్జ్ లేదంటే కానీ ఆఫ్ చేసుకునేసి ఇంటికి అయితే వెళ్ళిపోతా. ఆర్డర్ అయితే పడింది మనకి. ఇప్పుడు ఇది వచ్చేప్పటికి 100, ఇంకోటి వచ్చేప్పటికి 83 అయితే వచ్చింది.
వాన పడుతుంది. అబ్బా నెట్వర్క్ ఇష్యూ. అప్పుడే కూడా 2 ఆర్డర్లు అయితే క్యాన్సిల్ అయినాయి చూడండి. ఇదే రామాయణం వస్తుంది, నెట్వర్క్ ఇష్యూవే వస్తుంది. ఎందుకు వస్తుందని అర్థం కావట్లేదు. చూడొచ్చు లేట్గా అయితే యాక్సెప్ట్ అసలు అయినా కావట్లేదు, అసలు యాక్సెప్ట్ అనేది కావట్లేదు. ఫైనల్గా అయితే అయింది. అప్పుడే ఇలాగే నెట్వర్క్ లేదని చెప్పాను కదా. అప్పుడు ఏమైందంటే ఆర్డర్ అనేది యాక్సెప్ట్ కాలేదు, అసలు నెట్వర్క్ రాలేదు, అసలు యాక్సెప్ట్ అనేది కాలేదు. కానీ వచ్చేప్పటికి 2 ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. నాకు ఇన్సెంటివ్ అయితే రాదు, నేను చేసిన వేస్ట్ అన్నట్టు ఉన్న పొజిషన్. ఒకసారి చూపిస్తాను చూడండి. అది అసలు ఓపెన్ అవ్వట్లేదు, యాప్ అనేది సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదు. ఇప్పుడైతే ఆర్డర్ అయితే పడింది, మల్టీ ఆర్డర్ అయితే పడింది, సరిగ్గా ఓపెన్ అయితే కావట్లే. అది యాప్ ఇష్యూ అండ్ నెట్వర్క్ ఇష్యూ కదా అర్థం కాలేదు. నెట్వర్క్ అయితే చూడండి, అసలు నెట్వర్క్ అయితే ఫుల్గా అయితే ఉంది. కనీసం రీసెర్చ్ కొడదామన్నా కూడా అసలు ఏమైందా అనేది అర్థమవుతలేదు. చూడండి అసలు ఎంత లేట్గా అయితే ఓపెన్ అవుతుందంటే. మన ఎర్నింగ్స్ అయితే ఈరోజు బాగా చేద్దామని చెప్పేసి నేనైతే వస్తే ఈరోజు చూస్తే ఇలాంటి సిచ్యువేషన్. చూడండి అసలు పనే చేయట్లే. మళ్ళీ ఇవన్నీ పని చేస్తున్నాయి. పోనీ టచ్ ఏమైనా ప్రాబ్లం అంటే టచ్ ప్రాబ్లం అయితే కాదు. చూడండి అసలు ప్రతి ఒక్కటి పని చేస్తున్నాయి. స్విగ్గీ వచ్చేటప్పటికి చూడండి అసలు చూడండి పైకి ఏమైనా పోతుందంట. చూడండి అసలు మనం దీంట్లో చూపిస్తాం చూడండి అసలు 2 ఆర్డర్లు ఎలా క్యాన్సిల్ అయిందని చెప్పేసి. చూడండి అసలు ఏదో ఓపెన్ చేస్తుంటే అది ఏదో అయితే ఓపెన్ అవుతుంది. అసలు యాప్ అనేది మొత్తానికి అయితే ప్రాబ్లం అయిపోయింది. ఒకసారి రీసెర్చ్ అయితే కొడదాము. రీసెర్చ్ చూడండి, రీలోడింగ్ కూడా వీడు యాప్ అప్డేట్ చేస్తాడా లేదా స్విగ్గీ కూడా అన్ని మూసుకొని పోతాడని కూడా అర్థం కాదు. చూడండి అసలు యాప్ ప్రాబ్లం చూడండి. అసలు ఇంత వరస్ట్గా యాప్ని అప్డేట్ చేసుకొనేసి మా మీద పడి చేస్తారు, మాకు ఇన్సెంటివ్ ఇవ్వకున్నట్లు ఏం చేస్తారని చెప్పి చూడండి. ఒకేసారి 750కి చూడండి అసలు 751కి మల్టీ ఆర్డర్ అయితే వచ్చింది, రిజెక్ట్ అయితే అయిపోయింది. ఆ టైంలో నేను తీసుకున్న స్క్రీన్ షాట్ చూపిస్తాను చూడండి. అది కూడా చూడండి అసలు ఆ టైంలో 7:53 చూశారు కదా టైము. అంటే 2 నిమిషాల నుంచి ట్రై చేస్తున్నా కూడా అసలు యాక్సెప్ట్ కాలేదు. ఆ వీడియో కూడా మీ దగ్గర ఉంది, నేను ఆల్రెడీ ఆ వీడియో తీసాను. ఎందుకంటే ఐటమ్ అనేది డెలివర్ కాలేదని చెప్పేసి. చూడండి అసలు ఏమన్నా లొకేషన్ కానీ డిస్టెన్స్ కానీ టైం కానీ ఏమన్నా చూపించిందంటే ఏమి చూపించాల. మాట్లాడుకుంటుంటే ఊరికే మెంటల్ ఎక్కుతుంది నాకు. ఊరికి ఎందుకు వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ వెళ్ళి చూడండి, ఒకటి అటుపక్క ఒకటి ఇటుపక్క, ఉత్తరాయణ ఊరు వస్తే దక్షిణాయన ప్రేస్ అన్నట్టు వేసాడప్ప నాకు ఆర్డర్. ఇడు విధంగా వెళ్దాం. ఆర్డర్ అయితే రెడీగా ఉండదు, వెళ్ళి పికప్ చేసుకుని అయితే డెలివరీ చేద్దాము. టైం చూస్తే 8:30 అయితే అయింది. ఇన్సెంటివ్ వస్తుందా లేదా డౌట్గా ఉంది, చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేప్పటికి 10:17 అయితే అయింది. ఆర్డర్ అయితే ఇప్పుడైతే డెలివరీ చేశాను. ఇప్పుడైతే నేనైతే డ్యూటీ అయితే ఆఫ్ చేశాను. ఇప్పుడు దాకా మనం ఎంత అమౌంట్ ఎర్నింగ్ చూసుకుందాం. వర్షం అయితే ఇంకా పడుతూనే ఉంది, కంటిన్యూగా పడుతూనే ఉంది. ఇప్పుడు రైట్ సైడ్ కూడా ఎంత ఉందని చూపిస్తాను మీకు. ఇప్పుడు దాకా ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేసుకున్నాము అంతా చూసుకుందాం ఒకసారి. టైం చూసుకున్నట్టయితే 10:17 అయితే అయింది. వాటర్ మీద కనపడతలేదు, చూసారుగా 10:17 అయితే అయింది. అమౌంట్ వచ్చేప్పటికి 986 అయితే అయింది. మనకి ఇన్సెంటివ్ అనేది రాదంట. టికెట్ ట్రై చేసిన తర్వాత అయితే కాల్ అయితే వచ్చింది. మనం ఇప్పటిదాకా ఎన్ని ఆర్డర్లు చేసాము, 12 అయితే చేసాము. 12 డెలివరీకి వచ్చేప్పటికి మనకి 120 అయితే ఇన్సెంటివ్ అయితే ఉంది. అదైతే రాదు, ఎందుకంటే ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయింది కదా, అందుకని చెప్పేసి అయితే రాదు. 5 గంటల 6 నిమిషాలు అయితే లాగిన్లో ఉన్నాను. 13 ఆర్డర్లు అంటే 12 ఆర్డర్లు అయితే డెలివరీ చేశాను. 986 అయితే మనకైతే ఇప్పటిదాకా అయితే ఎర్నింగ్ అయితే చేసుకున్నాము. రైల్ చార్జ్ వచ్చేప్పటికి ఇప్పుడు ఆన్లైన్లోకి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాను చూడండి. ఆన్లైన్లోకి వెళ్ళి అలాగే ఆఫ్లైన్ చేస్తాను. చూపించట్లేదే, వర్షం అయితే పడుతుంది. రైల్ చార్జ్ ఎందుకు చూపించలేదని అర్థం కాలే. ఇప్పటిదాకా అయితే చూపించింది, ఎందుకు వచ్చింది రైల్ చార్జ్ అయితే లేదు మనకి. వర్షం అయితే పడుతుంది కానీ డ్యూటీ అయితే ఆఫ్ చేశాను. బండి ఎన్ని కిలోమీటర్లు తిరిగిందని చెప్పేసి ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాను. అది బండి కిలోమీటర్లు వచ్చేప్పటికి 35 కిలోమీటర్లు అయితే తిరిగింది ఇప్పటిదాకా. నేనైతే ఇంకా ఇక్కడి నుంచి అయితే ఇంటికి వెళ్ళి తీద్దామని అయితే అనుకున్నా. తర్వాత గుర్తుంటుంది లేదా మర్చిపోతానని చెప్పేసి అయితే వాన పడుతుంది కదా, మర్చిపోతానేమని చెప్పేసి డౌట్ అయితే నిలబెట్టి అయితే చూపిస్తున్నా. 35 కిలోమీటర్లు అయితే తిరిగింది. 35 కిలోమీటర్కి ఒక 80 రూపీస్ తీసేసుకున్నా కూడా మనకి ఒక 900 అయితే మనకైతే ఇన్కమ్ అయితే అయింది.
సరే ఫ్రెండ్స్, ఇవిడైతే ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నాను. రేపు కూడా వర్షం ఇలాగ ఉంటే కానీ రెయిన్ సర్జ్ అనేది బాగా వస్తుంది, మనం అమౌంట్ అనేది ఎక్కువైతే ఎర్నింగ్ చేసుకోవచ్చు. రేపు కూడా వర్షం అయితే ఇదే రకంగా వస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నాను. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు లవ్ యూ, టాటా, బాయ్.